తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత సంచలనాత్మక అంశం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు. ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగిన విచారణ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై తీవ్ర ప్రభావం చూపింది. అసలు కేసు నేపథ్యం ఏంటో తెలుసుకుందాం. గత కొంతకాలంగా వివిధ పార్టీల నుంచి అధికార పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో పిటిషనర్లు వాదనలు వినిపించారు. ఈ ఆలస్యంపైనే అత్యున్నత న్యాయస్థానం దృష్టి సారించింది. ఈ రోజు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై తీవ్ర స్థాయిలో సీరియస్ అయింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత నిర్ణయం తీసుకునేది మీరా లేక మమ్మల్ని తీసుకోమంటారా అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ రాజ్యాంగపరమైన బాధ్యతను నిర్వర్తించడంలో ఇంత జాప్యం దేనికి అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. న్యాయస్థానం హెచ్చరిక ఎంత తీవ్రంగా ఉందంటే, మీరు 4 వారాల్లోగా ఈ విచారణను పూర్తి చేయకపోతే కొత్త సంవత్సరం వేడుకలు జైల్లోనే జరుపుకోవాల్సి వస్తుంది అంటూ స్పీకర్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చరిత్రలో ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తికి ఇలాంటి హెచ్చరిక చేయడం చాలా అరుదు. 4 వారాల్లోగా అంటే 28 రోజులుగా జంపింగ్ ఎమ్మెల్యేల కేసు విచారణను పూర్తి చేసి నిర్ణయాన్ని ప్రకటించాలని, కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదు వివరణ ఇస్తూ కూడా జవాబు చెప్పాలని, ఈ అంశాలపై పురోగతి కోసం కేసును 4 వారాలకు వాయిదా వేసినట్లుగా తెలుస్తా ఉన్నది. ఇక మొత్తం ఫిరాయింపుల విషయంలో స్పీకర్కు ఉన్న విచక్షణాధికారాన్ని కాల పరిమితితో బంధించడం ద్వారా సుప్రీంకోర్టు తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపునకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్పీకర్ కార్యాలయం ఎలా స్పందిస్తుంది, విచారణ ఎలా జరగనుంది అనేది వేచి చూడాలి. తాజా అప్డేట్స్ కోసం లెజెండ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.